నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా సృజన. గురువు గారు 2024 సంవత్సరం జనవరి నెలలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారు. మిథున రాశి వారికి చాలా అత్యద్భుతంగా ఉంది. జనవరి నెలలో మనకి లాభంలో ఉన్నటువంటి గురుడు అన్ని విధాలుగా ఆర్థికంగా మనకి ఇంప్రూవ్మెంట్ అనేటటువంటిది కనబడుతుంది. వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, వీళ్ళు కోరుకున్న ప్లేస్లకి ట్రాన్స్ఫర్స్ ఉంటాయి. ఆ తర్వాత ఈ యొక్క రాహువు కూడా మనకి అక్టోబర్ 30, 2023 సంవత్సరం నుంచి మనకి రాజ్యస్థితిగతుడై ఉన్నాడు. అలాగే శని భాగ్యంలో ఉన్నాడు కాబట్టి వీళ్ళకి ఇనుప సంబంధమైనటువంటి వ్యాపారాలు పెట్టుకోవాలా. లారీలు, ఆటోమొబైల్స్, ఇలాంటివి ఆటోలు కొనుక్కునే వాళ్ళు ఆటోలు కొనుక్కొని ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్ ఉన్న వ్యాపారాలు, ఆయిల్ ఇండస్ట్రీస్, ఆయిల్ షాపులు, ఇలాంటి వ్యాపారాలు చేసుకుంటే బాగుంటుంది. అండ్ రాహువుకి సంబంధించినటువంటి ఎలక్ట్రానిక్ సంబంధించి, ఆ తర్వాత ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటివి, ఇలాంటి బిజినెస్లు కొంచెం యావరేజ్గా ఉంటాయన్నమాట. అలాగే ఈ యొక్క విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా చదువులో ముందంచుకు వెళ్తారు. వాళ్ళు సక్సెస్ అనేటటువంటిది వస్తుంది. పిల్లలు లేనటువంటి వాళ్ళకి పిల్లలు పుడతారు. అలాగే వివాహాలు కానటువంటి వాళ్ళకి వివాహాలు అయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి. చక్కగా ఈ మమ్మల్ని గుర్తించట్లేదండి అని బాధపడేటటువంటి మహిళలందరినీ కూడా కుటుంబ సభ్యులు గుర్తించడం జరుగుతుందమ్మా. ఈ నెలలో ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉంటారు. అంటే ఈ రాశి వారిలో కొంతమంది కోర్టు సమస్యలతో కానీ గృహ నివాస సమస్యలతో కానీ బాధపడుతూ ఉంటారు. వీరికి యోగం ఉంది అని అంటారా? మిథున రాశి వారికి ఈ కోర్టు సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు ఫ్రీగా బయటకు వచ్చేస్తారు కోర్టుల నుంచి. అలాగే ఎవరైతే ఈ గృహ సమస్యలతో ఉన్నటువంటి వాళ్ళు, ఇంట్లో ఆందోళనలు, టెన్షన్స్, రకరకాల అప్పుల బాధలు, రుణ బాధలు, ఇవన్నీ కూడా బయటకు వచ్చేస్తారు. ఆ తర్వాత సొంతంగా ఇళ్ళు, స్థలాలు ఇవన్నీ కూడా కొనుక్కొని మంచిగా ఈ మిథున రాశి వాళ్ళు డెవలప్ అవుతారమ్మా. అలాగే వివిధ రంగాల వారు ఉంటారు. వ్యాపార పరంగా చూసినా, ఉద్యోగ పరంగా చూసినా వివిధ రంగాల వారు ఉంటారు. వారందరికీ ఎలా ఉండబోతుంది అని అంటారు? మొత్తం మనకి గురుడు ఈ నెలలో లాభంలో ఉండడం వల్ల అన్ని రంగాల వారికి బాగుందని మనం చెప్పుకోవచ్చు. ఆ తర్వాత ఎక్కువగా ఈ ఫారిన్ రిలేటెడ్ సంబంధించినటువంటి బిజినెస్లు, ఇంపోర్ట్స్, ఎక్స్పోర్ట్స్, ఇలాంటివి ఫారినర్స్తో డీలింగ్స్ ఉన్నటువంటివి, ఎంఎన్సీస్లో వీళ్ళు చేసేటటువంటి ఉద్యోగస్తులకి వీళ్ళకి కొంచెం ఇరకాటంగా ఉంటుందన్నమాట. ఎందుకనంటే ఈ యొక్క కేతువు అర్ధాష్టమ కేతువు స్థితిలో ఉన్నాడు కాబట్టి మనము ఈ ఒక్క విషయాన్ని తప్పితే మిగతా అన్ని రంగాల వాళ్ళకి చాలా బాగుంటుందమ్మా. మరి అలాగే వివాహ ప్రయత్నాలు చేసేవారికి కానీ ఎలా ఉండబోతుందంటారు? సంతాన ప్రయత్నం చేసేవారికి కానీ వివాహాలు అయిపోతాయి. సంతానం లాభంలో గురుడు కాబట్టి చక్కగా సంతానం కూడా ఇమ్మీడియట్గా వాళ్ళకి కలుగుతుంది. అలాగే గురువు గారు జనవరి నెలలో మిథున రాశి వారికి ఎలా ఉండబోతుంది అనేసి చాలా చక్కగా వివరించారు. అలాగే ఈ రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో తెలియజేస్తారు. ఈ మిథున రాశి వారు చక్కగా మనకి కేతువుకి కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చేసుకోవాలా, కేతువుకి కిలోంప ఉలవల్ని, తర్వాత ఈ ఆవుపేడ రంగు ఉన్న చిత్రవర్ణం కలిగినటువంటి వస్త్రాన్ని, అంటే అన్ని రంగులు మిక్స్డ్ కలర్ని, మల్టీ కలర్డ్ వస్త్రాన్ని పేద బ్రాహ్మణులకి దానం చేసుకోవాలా. సోమవారం నాడు ఉదయం 7 గంటలకి. అదేవిధంగా గణపతికి గరిక గడ్డితో కనుక ఆరాధన చేసి వాళ్ళు కనుక చేసుకున్నట్లయితే, ఈ విధంగా 7 సోమవారాలు కనుక చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది, అద్భుతంగా ఉంటుందమ్మా. అలాగే గురువు గారు, మరి ఈ రాశి వారు మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి అనేసి చాలా బాగా వివరించారు. ధన్యవాదాలు. వెల్కమ్ అమ్మా.